తమిళ స్టార్ హీరో శింబు తన 50వ సినిమా కోసం సవాల్గా భావించే ట్రాన్స్‌జెండర్ పాత్రను పోషించనున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన శింబు, ఈ విభిన్న పాత్ర ద్వారా తనలోని నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. కన్నుం కన్నుం కొల్లయ్యదీతాల్ ఫేమ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ STR50. మ్యూజిక్ యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్లో వస్తున్న థగ్ లైఫ్ రిలీజ్ కోసం శింబు ఎదురు చూస్తున్నాడు. నటుడు, నిర్మాత, డైరెక్టర్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి తమిళ సినీ ఇండస్ట్రీలో లెజెండ్గా పేరు తెచ్చుకున్న టి. రాజేందర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శింబు. ఆయన అసలు పేరు సిలంబరసన్ తెసింగు రాజేంద్ర. మన్మథ మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో తర్వాత ఆ టెంపో మెయింటైన్ చేయలేకపోయాడు. హీరోయిన్లతో లవ్ అఫైర్లు, సెట్లో డైరెక్టర్లతో గొడవలు వంటి ఘటనలు శింబు ఇమేజ్ని క్రమంగా తగ్గించేశాయి. తాజాగా మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన థగ్ లైఫ్లో నటించాడు. ఈ మూవీ జూన్ 5న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం STR50 వర్కింగ్ టైటిల్తో శింబు 50వ చిత్రం తెరకెక్కనుంది. దీనికి కన్నుం కన్నుం కొల్లయ్యదీతాల్ ఫేమ్ డైరెక్టర్ కాగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. థగ్ లైఫ్ ప్రమోషన్లో బిజీగా ఉన్న శింబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. STR50 మూవీలో తాను ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించనున్నాడట. ఈ విషయాన్ని శింబునే స్వయంగా తెలిపాడు. ఇందులో చాలా విభిన్న పాత్రలు ఉండగా తాను మాత్రం ట్రాన్స్‌జెండర్ పాత్రని ఎంచుకున్నానని వెల్లడించాడు. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన థగ్ లైఫ్ శింబుకి 48వ చిత్రం. ఇందులో పవర్ఫుల్ రోల్లో కనిపించనున్న శింబు విశ్వనటుడు కమల్ హాసన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణన్ దర్శకత్వంలో 49వ సినిమా చేయనున్నాడు శింబు. దాని తర్వాత 50వ చిత్రం ప్రారంభం కానుంది. ట్రాన్స్‌జెండర్ పాత్ర ద్వారా తనలోని నట విశ్వరూపాన్ని చూపించడానికి శింబు సిద్ధమవుతున్నాడని అతడి ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శింబు మాట్లాడుతూ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తనను పూర్తిగా మార్చేశారని తెలిపాడు. రేపు ఏ సీన్ తీయాలో మణిరత్నం ముందు రోజే ప్లాన్ చేసుకుంటారు. షూటింగ్ సమయంలో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదు. యాక్టర్స్ ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెబుతారు. నేను పెద్ద డైరెక్టర్ని అన్న అహం ఆయనలో కాస్తైనా కనిపించదు. ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనలా క్రమశిక్షణ ఉంటే నేను చాలా పెద్ద నటుడిని అయ్యేవాడిని. ఆయన నా జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తి. భవిష్యత్తులో ఆయనతో ఎన్ని సినిమాల్లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు శింబు.